హలో చింటు మామ ఎక్కడున్నావు? చెప్పు మామ. ఇంట్లోనే ఉన్నా. రాజాసాబ్ టీజర్ చూస్తున్నా. ఊరు నీ అక్క ఎన్నిసార్లు చూస్తావు ఆ టీజర్? ఇప్పటికి 400 సార్లు చూసినావు. రోజు పెట్టి పెట్టి సాగొడుతున్నావు ఆ టీజర్ ని. ఏం చేస్తాం మామ, వింటేజ్ ప్రభాసనం చూసి ఆనందం ఆగట్లేదు. అదంతా సరే కానీ మామ, థియేటర్ దగ్గరకు వచ్చి కన్నప్ప మూవీ చూద్దామని. థియేటర్ దగ్గర మాత్రం ఎవరు లేరు మామ, ఖాళీగా ఉంది. కానీ ప్రభాసన్న బ్యానర్ మాత్రం పొట్టు పొట్టు కట్టిరు. ఇప్పుడు కాదు మామ నువ్వు పోవాల్సింది, ఇంటర్వెల్ తర్వాత పోయి చూడు, నీకు ఊపిరి ఆడదు. సరే మామ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. థియేటర్ దగ్గరకు వచ్చేసి. నేను ఇప్పుడు రాను, నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వస్తా. నాకు టికెట్ తీసుకొని పెట్టు. టికెట్ 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 ఫుల్ మూవీ 150, లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1500. టికెట్ టికెట్ ఫుల్ మూవీ 150, లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1500. తమ్ముడు టికెట్స్ కావాలా? హలో మామ, ఫుల్ మూవీ టికెట్ 150, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ టికెట్ 1500 అంట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ టికెట్లు తీసుకో, 2 తీసుకో, తొందరగా తీసుకో, అయిపోతాయి. ఎవ్వరు లేడు కదా, అట్లా బయటికి పోయి తిరిగేసి వచ్చి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు వద్దాం థియేటర్ దగ్గరికి. ఊరిని అక్క ఇంతమంది మోపయ్యేవరా? హలో చింటూ మామ, అందరు మన లెక్కనే ప్లాన్ వేసిర్రు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ థియేటర్ దగ్గర రచ్చ ఉంది. పోలీసులు కూడా వస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా థియేటర్ లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఎవరైనా సినిమాకి వెళ్తే 10 నిమిషాల ముందు వెళ్తారు, లేదా 10 నిమిషాలు లేట్ గా వెళ్తారు. కానీ కన్నప్ప సినిమాకి మాత్రం రివర్స్ జరిగింది. సినిమా స్టార్ట్ కాగానే థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో జనాలు ఎగబడుతున్నారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంతేకాదు, కొన్ని థియేటర్స్ లో 2.5 గంటల సినిమాని కట్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీని షోగా వేస్తున్నారు. భారీ లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. కన్నప్ప మూవీ డే 1 200 crores కలెక్ట్ చేసింది. దీనిపై మంచు విష్ణు గారు ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశారు. కన్నప్ప మూవీలో మా నాన్న మంచి పాత్ర పోషించాడు, అందుకే డే 1 200 crores కలెక్ట్ చేసింది. అందుకే కదా మా నాన్నని కలెక్షన్ కింగ్ అంటారని మంచు విష్ణు తెలియజేశారు.